క్లాస్ చదువుతుంది, మా బాబు ఎల్కేజీ చదువుతున్నాడు. నేను చాలా తక్కువ మాట్లాడతాను. అండ్ నేను ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి రీజన్ ఏంటంటే, మంచి ఎక్కడున్నా కానీ దాన్ని సపోర్ట్ చేయాలి, అది నేను నమ్ముతాను. మంచి అంటే ఇప్పుడు బయట ఏ స్కూల్స్ చూసినా కూడా కమర్షియల్ గా అయిపోయింది. నాట్ ఓన్లీ స్కూల్స్, కాలేజెస్, ఎక్కడైనా బిజినెస్ ఏదో వాట్ నాట్ అన్నట్టు ఏదైనా కమర్షియల్ గా అయిపోయింది. అవుట్ ఆఫ్ దిస్ థింగ్ నేను నా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ సార్ అండ్ మేడం అంటే వాళ్ళకి ఎంత ఎథిక్స్ లేకపోతే వాళ్ళకి దేవుడు కూడా సపోర్ట్ చేయడండి. కమర్షియల్ ఎంత కమర్షియల్ అయినా ఏదైనా కమర్షియల్ ఏమైనా కూడా దేవుడు సపోర్ట్ చేయడు. సపోర్ట్ ఎప్పుడు చేస్తాడంటే ఎథిక్స్ అనేది మెయింటైన్ చేసినప్పుడు. సక్సెస్ కూడా అక్కడే ఉంటుంది. సార్ మీరైనా మేడం అయినా ఇంత సక్సెస్ఫుల్ గా ఉన్నారు అంటే అది గాడ్స్ గ్రేస్. అండ్ ఇంతమందికి మీరు మంచి చేశారు. ఇన్ని ఇయర్స్ మీరు ఇంతమంది పేరెంట్స్ ని మీరు గుర్తుపెట్టుకోగలుగుతున్నారు. సో అవన్నీ మీకు ఉంటాయి. మీరు ఇంటర్ పెడతా అంటున్నారు కదా, అది కూడా జరుగుతుంది. ఇఫ్ యూ విష్ ఫర్ అంటే మీరు అంతా గట్టిగా మార్కెట్స్ కోసం సపోర్ట్ బెటర్ గా ఎన్ని అదర్ స్కూల్స్ చిల్లర్ మేడం. మన 10th పిల్లలు ఎవరెక్కడికి చాలా డిసిప్లిన్. అక్కడ క్లాస్ జరుగుతుంది, సౌండ్ అనిపిస్తుందని ఈసారి మీరు రిజల్ట్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో అంటే పిల్లలు బాగుండాలి అంటే మంచి స్కూల్స్ లో చదవాలి, ఎథిక్స్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, చదువు ఉండాలి. అన్ని ఉన్న స్కూలే మాంటెసరీ స్కూల్. అంటే నేను చూసినంత వరకు మా సిస్టర్ వాళ్ళ కిడ్స్ చదువుతున్నారు. తను ఫస్ట్ నుంచి 80,000, 1,20,000 పెట్టి తను చదివిస్తుంది. మా ఒకటే పాప చేస్తాను చదివిస్తుంది. సాటిస్ఫాక్షన్ లేదండి సార్, వాళ్ళకి సాటిస్ఫాక్షన్. మొన్న నెక్స్ట్ డే నుంచి కూడా వచ్చారు మేడం. చదవడం రాని కూడా 4వ క్లాస్ పిల్లలు అడ్మిషన్ ఇవ్వడం. పాపకి నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ అంటే 1 month నుంచి వాళ్ళ మదర్ కష్టపడుతున్నారండి ఇంట్లో. అంటే అది ఎంత వెరీ గుడ్, వెరీ గుడ్. వాళ్ళ మదర్ కష్టపడుతున్నారు. రోజు 12, 1 అవుతుందమ్మా. అసలు లేదు, నో టెన్షన్. చదవడం కూడా పాస్ అయిపోతారు. రేపు ఎగ్జామ్ రాయమన్నా రాసేస్తారు వాళ్ళు. ఎవరంటే ఆ స్టాఫ్ ఇస్తున్నారు. నెక్స్ట్ అడ్మిషన్ వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఎలా వచ్చారో అలా రావాలి మిగిలిన వాళ్ళు. చాలా మంది డాక్టర్స్ చేస్తేనే నేను ఇక్కడ జాయిన్ చేశాను. ఎల్కేజీ అప్పుడు స్కూల్స్ అవి చూస్తూ ఉన్నప్పుడు. అండ్ నాకు ఒకటే మాట చెప్పారు అప్పుడు ఫస్ట్ నేను జాయిన్ చేసేటప్పుడు. మా పాప 5th క్లాస్ వరకు ఇక్కడ చదివిందండి. తర్వాత మేము ట్రాన్స్ఫర్ అయ్యి వేరే స్కూల్ కి మార్చాము 6th క్లాస్. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పాపకున్న స్టాండర్డ్ అక్కడ అందుకోలేకపోయింది. అంటే అక్కడ స్కూల్లో 6th క్లాస్ ఈ పాపకి స్టాండర్డ్ చాలా తక్కువ అయిపోయి చదవలేక మళ్ళీ బ్యాక్ వాళ్ళు ట్రాన్స్ఫర్ పెట్టుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ నేను మళ్ళీ కంటిన్యూ చేస్తున్నానని చెప్పాను. అంటే మిగిలిన స్కూల్స్ తో కంపేర్ చేస్తే మనకి స్టాండర్డ్ చాలా ఎక్కువ ఉంటుంది. అది నేను ప్రాక్టికల్ గా చూసాను. ఎందుకంటే ఎల్కేజీ నుంచి కంటిన్యూ చేశాను. బికాస్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్స్ నేను లాస్ట్ ఇయర్ మార్చాల్సి వచ్చింది బాబు స్కూల్ వేరే స్కూల్ కి. అండ్ అక్కడ డిఫరెన్సెస్ స్టడీస్ ఎట్లా ఉన్నాయి, దాని తర్వాత పిల్లల్ని పట్టించుకోవడం కానీ, దాని తర్వాత వాళ్ళ క్యారెక్టర్ మోల్డింగ్ కానీ నేను డిఫరెన్సెస్ చాలా బాగా అబ్జర్వ్ చేశాను. ఇంకా లేట్ చేయకూడదని అక్కడ ఫైనల్ ఎగ్జామ్స్ అవ్వగానే మళ్ళీ వెంటనే వచ్చేసాను మేడం నేను మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను, మా బాబు వచ్చేస్తారు, రండి వెల్కమ్, ధృవ ఈజ్ అవర్ చైల్డ్ అని చెప్పి చాలా హార్ట్ఫుల్ గా వెల్కమ్ చేశారు నన్నైతే అసలు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఆల్సో నేను లాస్ట్ ఇయర్ చేంజ్ చేసినందుకు నేను లాస్ట్ అయిన చేంజ్ చేస్తే మళ్ళీ ఇంప్రూవ్ అవుతున్నారు బాబు. మెయిన్ గా నేను డిఫరెన్స్ చూసింది ఏంటి అంటే హ్యాండ్ రైటింగ్, ఓన్ గా చదవడము, అండ్ ఇంట్రెస్ట్ తో చదవడము, కాన్సెప్చువల్ గా చదవడము. అండ్ ఆల్సో చిన్నప్పటి నుంచి స్టేజ్ ఫియర్ అనేది లేదు బాబుకి. ఏదైనా ఇప్పుడు నేను ఒక కాన్సెప్ట్ చెప్పినా, ఒక మ్యాటర్ గురించి మాట్లాడమన్నా ఇంగ్లీష్ లో వెంటనే టక్కున మాట్లాడేస్తాడు. అది తప్ప రైట్ అనేది నెక్స్ట్ అన్నమాట. ఫస్ట్ ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ట్రై చేస్తాడు, బాగా మాట్లాడతాడు. మా రిలేటివ్ సర్కిల్లో కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ బాబు చాలా బాగా మెచ్చుకుంటారు. అండ్ ఎప్పుడు ఇంత పిల్లల్ని నేను ఇంత ఇంగ్లీష్ ఫ్లూయెన్సీగా చూడట్లేదు, చాలా బాగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఎప్పుడు మా బాబుని చాలా ప్రైజ్ చేస్తారు. అండ్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు ద స్కూల్ ఓన్లీ.
ఇంట్లో ఫాదర్ మదర్ ఎలానో స్కూల్కి వస్తే అండ్ మేడం సార్ అదర్ ఫాదర్ అండ్ మదర్ టు అవర్ చైల్డ్. అదొక్కటి మాత్రం నేను ఎవరు అడిగినా కానీ నేను అదొక్కటే చెప్తాను. మీరు ఇంట్లో పిల్లల్ని ఫాదర్ మదర్ ఏ విధంగా చూసుకుంటారో ఇక్కడ స్కూల్కి వస్తే మనకంటే వాళ్ళు ఇంకొక మెట్టు ముందుకెళ్తే వాళ్ళ పర్సనాలిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, ఇంకొక ఫాదర్ ఇంకొక మదర్ లాగా చూసుకుంటారు అని నేను చెప్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఆల్సో రీసెంట్ గా జరిగిన యాక్టివిటీస్ లో కూడా పార్టిసిపేట్ చేశాను. మేమందరూ ఆఫ్టర్ స్కూల్ డేస్ కాలేజ్ డేస్ 10 years తర్వాత నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను అండ్ చాలా ఎక్సైట్ అయ్యాను. అండ్ ఆల్సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక ప్లాట్ఫామ్ నాకు దొరికినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా అయినా పార్టిసిపేట్ చేయాలని కొంచెం హెల్త్ కండిషన్ లో నాకు సహకరించకపోయినా కానీ నేను వెళ్ళాను అనమాట. దానికి నేను 100% అది 200% ఎంజాయ్ చేశాను. ముగ్గులు కూడా వేశారండి. అసలు అప్పుడు అలవాటే లేదంట, అయినా వేశారు పిల్లల కోసం. అలా పిల్లల కోసం మీరు సాక్రిఫైస్ చేస్తే వాళ్ళు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు లైఫ్ లో. మా మమ్మీ ఇలా చేసింది, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ స్టాఫ్ తో ఇంటరాక్షన్ పెరుగుతుంది అండ్ ఒక బాండింగ్ పెరుగుతుంది. అండ్ ఒక 10 members కొత్త ఫ్రెండ్స్ మాకు తయారయ్యారు ఒక బ్యాచ్ మేము ఈ ప్రోగ్రామ్స్ వల్ల. సో అందరూ ఎంకరేజ్ చేయండి. అండ్ మనం చెప్తేనే ఇంకా నలుగురు మళ్ళీ ఇక్కడ వస్తారు కాబట్టి రెఫర్ చేయండి. మా బాబుని ఇంతకు ముందు సెయింట్ జోసెఫ్ లో జాయిన్ చేశాను, నర్సరీ నుంచి అక్కడికి. సో కరోనా టైం కి ముందు కాకాని బ్రాంచ్ కి షిఫ్ట్ చేశారు, అక్కడ సిబిఎస్ఈ అని మార్చారు. ఆ టైంలో అంతా ఆన్లైన్ కాదు క్లాసెస్ కదా, అసలు సబ్జెక్ట్ అనేది లేదు. ఏదో వీళ్ళు అటెండ్ అవుతున్నారు కదా క్లాసెస్, ఆడుకుంటూ ఉండడం అంతా పోయింది. తర్వాత స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత వెళ్ళాడు స్కూల్ కి. బేసిక్స్ నుంచి చెప్పమంటే చెప్పట్లేదు, వాళ్ళకి అక్కడ నుంచి సబ్జెక్ట్ చెప్తున్నారు పిల్లలకి. ఒక ఇయర్ అంతా మిస్ అయిపోయింది కదా, అసలు చెప్పలేదు. అప్పటికప్పుడు అనుకోకుండా మంజు మేడం దగ్గరికి వచ్చి మేడం ఇట్లా టెస్ట్ పెట్టండి తీసుకోండి, అసలు బేసిక్స్ రాలేదంటే చూసి నేను తీసుకుంటానని మొత్తం బేసిక్స్ నుంచి మొత్తం అన్ని చెప్పుకొచ్చాడు. రైటింగ్ కూడా అస్సలు బాగుంది, ఎంత నీట్ గా రాస్తున్నాడు. ఇప్పుడైతే ఎగ్జామ్ లో మొన్న మీరు చాక్లెట్ ఇచ్చారంట, అసలు ఇంటికి వచ్చి అందరికీ చూపించి ఫోన్ చేసి చూపించుకుంటారు వాళ్ళందరికీ చేసి నా రైటింగ్ బాగుందని ఇచ్చారు, మెచ్చుకున్నారు. క్లాస్ లో అందరికి 2 members కే ఇచ్చారు. నేను క్యామరా చూస్తుంటాను, ఎగ్జామ్ క్లాస్ అన్ని నాకు ప్రతి క్లాస్ నాకు సిస్టమ్ లో ఉంది. నేను ఎగ్జామ్ రాసినప్పుడు ఇలా ఒక్కొక్క క్లాస్ ఓపెన్ చేసి చూస్తుంటే మీకు అసలు షాకింగ్ ఏంటంటే వీళ్ళు ఆల్మోస్ట్ 2 పేజీలు రాసిన తర్వాత ఈ కెమెరా వస్తారా వాళ్ళు తెలిసి నేను చూస్తున్నానని వీళ్ళందరి కళ్ళు ఎలా వస్తాయి అంటే ఎవరెవరైనా చూస్తారో అప్పుడు నేను ఈ బాక్స్ తీసుకొని వెళ్తాను. నేను వెళ్ళకపోతే మళ్ళీ కోపాలు వీళ్ళకి డిసిప్లిన్ కూడా ఎంతంటే స్కూల్ నుంచి రావడంతో నేను ఆఫీస్ లో ఉంటాను. నేను వచ్చేసరికి 6:30 అయింది. సాక్స్ కానీ షూ కానీ టై బెల్ట్ ఐడి కార్డ్ అన్ని ఒక సైడ్ పెట్టుకుంటాడు. మళ్ళీ మార్నింగ్ నాకన్నా ముందే లేచి వాటి బాస్కెట్ సపరేట్ గా ఉంటుంది, అన్ని తీసుకొని రెడీగా పెట్టి టైం అవుతుంది రెడీ అవుతామని నన్ను లేపుతాడు. హోంవర్క్ కూడా నేను వచ్చేసరికి మొత్తం కంప్లీట్ చేసుకుంటాడు సార్. ఎస్టీ స్కూల్లో చదివించింది వస్తే ఓకే వెరీ గుడ్, రాకపోతే నేను నా దగ్గరికి వచ్చి ఇది చెప్పు నేర్చుకుంటానని అడిగి నేర్పించుకుంటాడు. హిందీ బాగా ఇంప్రూవ్ అయ్యాడు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇంతకు ముందు హిందీ అసలు రాదు, బాగా ఓన్ గా రాస్తున్నాడు. మా బాబాయ్ వాళ్ళ పిల్లలు ఉన్నారు పాప, మన గవర్నమెంట్ స్కూల్. నిన్న వాడితో చెప్తాను నాకు హిందీ చాలా ఈజీ, ఎగ్జామ్ ఉంది రండి నేను చెప్తానని చెప్తాడు. వాళ్ళు 10th వాళ్ళకి హిందీ మొత్తం వచ్చి మీకు ఏం రాదో చెప్తాను అంటే వాళ్ళకి మేబీ బేసిక్స్ కూడా రావు. గవర్నమెంట్ స్కూల్లో స్టాండర్డ్ ఉంటుంది కదా, అలా చెప్తున్నాను. నిన్న రేపు వింటున్నాను, అదే వాళ్ళ ఆనందం వేసింది. మొన్న మేడంతో కూడా కూర్చొని కరాటే రోజు మేడం ఎట్లా ఉంది ఎడ్యుకేషన్ ఏంటంటే అసలు ఇంకో ఆప్షన్ పెట్టుకోమాకండి, నేను ఒకసారి పొరపాటు చేశాను, మీరు అలాంటి ఆలోచన కూడా చాలా బాగుంది అని చెప్పారు. సజెస్ట్ చేయొచ్చు, తప్పేం లేదు. మన పిల్లలు మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తే ఎంకరేజ్ చేయడంలో తప్పే ఉంది. అది నేనైతే ప్రమోట్ చేస్తాను, నాకు తెలిసిన వాళ్ళకైతే చెప్తాను. యాక్చువల్లీ మా ఇద్దరు బాబులు ఎల్కేజీ నుంచి ఇప్పటిదాకా 5th పెద్ద బాబు, 2nd వచ్చేసి 4th. ఇద్దరు ఎంత బాగా చదువుతున్నారో అంత మంచి యాక్టివిటీస్ లో కూడా ఉన్నారు.
నేను ఎప్పుడు ఏదైనా మనం ఏదైనా పని చేసి రిగ్రెట్ దగ్గర ఒక్క దగ్గర ఉంటది. ఈ స్కూల్ విషయంలో మాత్రం నేను ఎప్పుడు రిగ్రెట్ అనేది ఫీల్ అవ్వలేదు. నేను ఒక మంచి స్టెప్ తీసుకున్నాను, ఎప్పుడు రిగ్రెట్ అవ్వని ఫీలింగ్ ఏదన్నా ఉంది అంటే ఈ స్కూలే. స్కూల్ గురించి చెప్పాలని నేను చాలా ఎమోషన్ కూడా అవుతాను. ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదు, ప్రెషర్ తీసుకోలేదు ఎలా చదివించాలని కూడా. ఎందుకంటే మా ప్రెషర్ కూడా, పేరెంట్స్ ప్రెషర్ కూడా వాళ్ళే తీసేసుకొని ఈవెన్ స్టడీ అవర్స్ లో గానీ, క్లాస్ టైంలో గానీ, బిహేవియర్ లో గానీ, అసలు వేరే స్కూల్స్ లో స్టడీ చెప్పడం వరకు, లెసన్ చెప్పడం వరకే ఉంటది. కానీ ఇక్కడ మాత్రం ఒక్కొక్క పిల్లోడి గురించి పర్టికులర్ మేడమ్సే వచ్చి మనకి చెప్తారు. ఇంతమంది పిల్లల్లో అలా చెప్పడం అనేది చాలా గ్రేట్. మనం ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలి, బెస్ట్ గిఫ్ట్ ఎవరికైనా ఇవ్వాలి అంటే అది ఒక స్టడీస్. ఆ స్టడీస్ ఒక మంచి స్కూల్, ఆ మంచి స్కూల్ మాంటిసరీ. నేను మాత్రం నేను నా పిల్లలు ఇక్కడ నుంచి నాకు చాలా రిగ్రెట్స్ కూర్చున్నానే కానీ ఇంకొక 4 years నేను రిలేషన్ ఆఫ్టర్ 10th మళ్ళీ నేను ఉండలేను దీంట్లో, ఈ బాండ్ లో. నేను చాలా ఫీల్ అవుతున్నాను అక్కడ కూర్చొని. ఎందుకంటే ఇంత మంచిగా మనకి ఎవరు చెప్పరు. మీరు ఒక్కొక్కరు చెప్తుంటే మేడం సార్ మీరు ఇంత డీప్ గా ఆలోచిస్తున్నారా పిల్లల గురించి, ఇంత బాగా పట్టించుకుంటున్నారా, ఒక్కొక్కరు పేరుతో సహా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తో సహా చెప్తున్నారు అని అదే ఆలోచిస్తున్నాను. వింటున్నాను కానీ నేను బ్యాక్ మొత్తం ఆలోచిస్తా ఉన్నాను. ఏంటంటే ఒక్కొక్కరి గురించి అసలు ఎలా గుర్తుంటుంది ఇంతమందికి, అంటే మీరు ఎంత డెడికేట్ అయితే, ఎంత తీసుకుంటే మీరు అసలు ఇలా చేయగలరు అని. ఐఎమ్ సో లక్కీ, ఐఎమ్ వెరీ బ్లెస్డ్. అంత మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ వండర్ఫుల్ స్కూల్. Basically, I am an assistant professor in the NRI Institute of Technology in civil department. So my husband is a doctor, government doctor. Okay. So we did my kids make homework with ourselves only. అంటే మేము మా పిల్లలకి మాత్రమే స్టూడెంట్స్ కి పంపించుకున్నాం, మేము నేర్పిస్తాం అనమాట. సో మై కిడ్ పాప వచ్చేసరికి ఎల్కేజీ అండ్ పాప వచ్చేసరికి ఫస్ట్ క్లాస్. మేము ప్రీకేజీ వన్ స్టార్ట్ చేసాం ఇక్కడ. ప్రీకేజీ నుంచి చాలా ఇంప్రూవ్ అనమాట. అండ్ పాప అయితే బాగా వస్తుంది పాప అయితే, బట్ బాబు కొంచెం పర్లేదు. అండ్ తెలుగు ఎస్పెషల్లీ కొంచెం లాగ్ లో ఉన్నట్టు. వీళ్ళు ప్రొనౌన్స్ కమల కాకులు చూస్తే అలా చెప్తే తను రాస్తాను అనమాట. బేసికల్లీ లైక్ ఈజ్ ఎవర్ బోత్ ఆర్ వెరీ గుడ్ సార్ టీచింగ్. ఆయుష్ మేడం ఆల్సో వెరీ మస్ట్ ఇంట్రెస్టెడ్ ఆన్ టు అవర్ కిడ్స్. అండ్ బాణ మేడం అదర్ ఫ్యాకల్టీ ఆల్సో. మొత్తానికి నేను సాధించాను చూడండి. రాశారు, దేనికి మార్కులు వేశారు అది చూడాలి. మాకు చాలా నచ్చింది సార్. ఎక్కడా లేదు. ఇంగ్లీష్ స్కూల్లో పక్కన ఉంటారు కదా, ఎగ్జామ్ వచ్చేసరికి పక్కకు అయిపోయింది. ఈ స్కూల్లో ఒకటే పేపర్ మొత్తం కరెక్షన్ చేసి ఎన్ని మార్కులకి ఎంత వేశారు అదొకటి నాకు చెప్తాను. థ్యాంక్ యూ. అంటే అంతకుముందు మేము గవర్నమెంట్లో ఉండేవాళ్ళం. అక్కడ క్యాపిటల్ స్కూల్ అని చెప్పి ఇంటి పక్కనే ఒక స్కూల్లో జాయిన్ చేశాం. అట్లా ఏంటంటే ఎడ్యుకేషన్ పెద్దగా రాలేదు. అంటే ఇక్కడ ఆల్రెడీ మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఇక్కడే చదువుతున్నారు, తను చెప్పాడని చెప్పి ఇక్కడ జాయిన్ చేశాం. బిఫోర్ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి ఫస్ట్ యూకేజీలో జాయిన్ చేశాం, కానీ అంత అనిపించలేదు. ఆ ఫీలింగ్ వచ్చింది. బట్ తను స్టెప్ బై స్టెప్ డెవలప్ అవుతుంటే, అంటే హ్యాండ్ రైటింగ్ కానీ, స్పీకింగ్ ఇంగ్లీష్, అంటే యాక్చువల్గా మేము ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నాము. మెయిన్ ఏంటంటే పిల్లలు సొసైటీలో ఎక్కడన్నా బతకాలి అంటే వాళ్ళు మాట్లాడాలి, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ. ఈ రెండు ఉంటే వరల్డ్ వైడ్ గా ఎక్కడైనా బతికేయచ్చు. అంటే నేను నమ్ముతాను అది. అంటే నా పాప అలా మాట్లాడుతుంటే ఐఎమ్ సో హ్యాపీ. కర్సివ్ రైటింగ్ సూపర్ గా ఉంది, ఎడ్యుకేషన్ కూడా సూపర్. ఇంకా చెప్పాలంటే తను ఫిజికల్ గా కూడా బాగుందండి. అంటే బిఫోర్ యూకేజీ కన్నా ఫస్ట్ క్లాస్ ఇంకా బాగుంది. థ్యాంక్ యూ మాంటిసరీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మన అక్కడ క్యాంపస్ నుంచి ఇక్కడ క్యాంపస్ కి మార్చినప్పుడు చాలా మంది వెళ్ళిపోయారు సార్. దానివల్ల ఏంటంటే వేరే వేరే స్కూల్స్ లో ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చినప్పుడు ఈ స్కూల్లో చదివిన పిల్లలు ఆ ఎంట్రన్స్ లో టాప్ అయిపోయారు. మా కలిసి కూడా చెప్పారు సార్. టాప్ అయిపోయిన తర్వాత అసలు వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా అసలు కండక్ట్ చేయని పరిస్థితిలో ఉన్నారు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మా కలిసి మాతో చెప్పి లాంగ్ అయిపోయింది, అక్కడ వెళ్ళిపోయాము, నెక్స్ట్ ఇయర్
మళ్ళా మేము సార్తో మాట్లాడి మళ్ళీ ఇక్కడికే క్యాంపస్కి రావడానికి చెప్తున్నాం సార్. అంటే ఫస్ట్ ఇక్కడ మన క్యాంపస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళందరూ వచ్చి చూశారు. చూసిన తర్వాత వాళ్ళకి కొంచెం నచ్చలేదు, పని కాలేదు సార్. దానివల్ల కొంచెం ఇది ఈరోజు వాళ్ళు మళ్ళీ బాధపడుతున్నారు, అయ్యో అనవసరంగా మార్చేసారు. వాళ్ళందరూ క్యాంపస్ నుంచి వెళ్ళిన పిల్లలు మొత్తానికి అక్కడ అసలు ఎగ్జామ్ కూడా అవసరం లేకుండా చేసి తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా బాధపడి అనవసరంగా వెళ్ళాము అనే బాధ ఉన్నారు. అంటే సార్ మా ఒకటి సార్ ఎలాంటి యాడ్ లేకుండా వాళ్ళందరూ వాళ్ళే వచ్చే విధంగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి సంథింగ్ వేసి నేను మీకు కూడా ఆలోచిస్తాను. మీరు కూడా చూడండి, మీకు నచ్చకపోతే ఒక స్కూల్ ఎన్నుకోండి, బెస్ట్ స్కూల్ ఎన్నుకోండి. ఆ తర్వాత మీరు ఇక్కడ కాకపోతే నేను బికాస్ దేర్ షుడ్ బి సమ్ డిఫరెన్స్. అది లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇంత కాన్ఫిడెన్స్ గా ఇంత ధైర్యంతో ఈ కార్యస్థలం ఎలా రండి. మీకు నేను ఒక వీడియో చూస్తాను, మేకింగ్ వీడియో. నేను ఇక్కడ అడుగు పెట్టినప్పుడు ఈ స్థలం ఎలా ఉందని వీడియో మీరు చూస్తే మీరు షాక్ అవుతాను. ఒక అడవి లాంటి ప్రాంతం, 5 అడుగులు మట్టి పోసారు అక్కడ. ఈ గ్రౌండ్ మొత్తం ఎక్కడ మొత్తం ఏ కాన్ఫిడెన్స్ వచ్చేసారంటే ఆ నగరం వాళ్ళ క్యాంపస్లే ఈ క్యాంపస్ కలిసి కంపేర్ చేసుకుంటే దిస్ షుడ్ బి ద బెస్ట్. ఎందుకంటే ఫస్ట్ నేను చూస్తే ఈ థియేటర్ అటువంటి థియేటర్, కానీ పేరెంట్స్ యాక్సిడెంట్ ఉండేది కదా అక్కడ. ఇక్కడ ఈ థియేటర్, ఆ తద్దదు అక్కడ ఈ రోడ్డు అవతల మీరు ప్లేగ్రౌండ్, ఆ ప్లేగ్రౌండ్ లో కూడా నాకు చాలా వర్క్ చేయాలి. ఎందుకంటే ఎక్విప్మెంట్స్ అన్ని తీసుకురావాలి. సమ్మర్లో నేను బిగిస్తాను, చాలా చేయాలి. ఇక్కడికి వాళ్ళకి నెక్స్ట్ అన్ని పెడుతున్నాం, చాలా ప్రోగ్రామ్స్ సమ్మర్లో. మీరు రెస్ట్ తీసుకోండి సమ్మర్లో, నేను నాకు రెస్ట్ లేదు. ఎందుకంటే మీ పిల్లలు హ్యాపీగా ఉండాలంటే మేము కష్టపడాలి, తప్పదు. మీరే బాధ్యత. ఒక ఇంకా కూడా ఒక పేరెంట్ చెప్పారు ఇక్కడ లయోల పేరెంట్, సార్ మేము మా పిల్లలకి లయోలో చేర్చామే కానీ వర్క్ అంతా మేము చేసుకోవాలి, ట్యూషన్ పెట్టించాలి. వాళ్ళేం బాధ్యత తీసుకోవాలి. కానీ ఈ స్కూల్లో అయితే ఏ ట్యూషన్ మీరే తీసుకుంటారు. అప్పుడు నాకు టెన్షన్ వచ్చింది, ఎందుకంటే ఆవిడ హ్యాపీగా ఉన్నారు. మమ్మల్ని కూడా అడిగారు సార్ లైవ్లో జాయిన్ చేస్తే. నేను చెప్పాను ఎంత దూరం అయినా సరే నేను మండేశ్వరికి పంపిస్తాను, ఇక్కడ పెట్టడానికి ఎక్కడండి అని చెప్పేసి. కాకపోతే మా పిల్లలు చాలా ఇంప్రూవ్ అయ్యారండి. ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా వాళ్ళ క్లాస్ టీచర్స్ చెప్పడం కానీ చాలా ఇంప్రూవ్ అయ్యారు. శివకుమార్ మా బాబు వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఉంది, ఫస్ట్ క్లాస్. పాప బాబు ఇద్దరు. ఓకే, థ్యాంక్ యూ సార్. నేనేంటంటే ఫస్ట్ మా పిల్లలు ఇద్దరిని మా ఇంటి పక్కనే ఉండదు అన్నమాట, ఒక స్మాల్ స్కూల్ అది. సో చిన్న పిల్లలు కదా, దూరం ఎంత పంపించడం, ట్రాన్స్పోర్ట్ అది కష్టం అవుతుందని అదే స్కూల్లో జాయిన్ చేశాను. పాప 4th వరకు చదివింది అక్కడే, బాబు వచ్చేసి ఫస్ట్ క్లాస్ అక్కడే చదివాడు. ఇంకా తర్వాత నాకు అర్థమవుతుంది, మార్చి వెళ్ళి పంపిస్తారు. మార్క్స్ అది బాగానే ఉంది కదా, ఇప్పుడు నాకు మార్క్స్ కాదు కదా, నా పిల్లలకి ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలుస్తుంది కదా. వాళ్ళు ఏం చదవగలుగుతున్నారు, వాళ్ళు షై ఫీల్ అవుతున్నారా అంటే వాళ్ళ ఎక్స్ప్లోరేషన్ అనేది మనకు అర్థమవుతుంది, వాళ్ళు ఏంటి అనేది. బట్ అక్కడికి వెళ్తే లేదు మేడం మీ పిల్లలు బాగా చదువుతారు అంటారు. సరే మా పిల్లల్ని టెక్స్ట్ బుక్ 2 తీసుకురండి, వాళ్ళని ఇక్కడ చదివించండి, నా ముందు చదివించండి, నేను చదువుతాను. లేదండి మీ ముందు భయపడతారంటారు. నా పిల్లలు నా దగ్గర ఎలా భయపడతారండి, మీ దగ్గర భయపడతారండి. లేదు మేడం చాలా బాగుండేది. సో అలా చెప్తా ఉండేవాళ్ళు, నేను సాటిస్ఫై అవ్వలేదు. ఆ తర్వాత ఇలాంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ వద్దు అని నేను వెతకడం మొదలు పెట్టాను. 1 year వెతికాను, అన్ని స్కూల్స్ తిరిగాను. అంటే ఆల్మోస్ట్ గుంటూరులో ఉన్న అన్ని స్కూల్స్ వెతికాను, ఏది ఎట్లా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది. ఇది మాంటిసోరీ అక్కడ క్యాంపస్ ఉన్నప్పుడు కూడా వచ్చాను, నేను మాట్లాడాను. అది అయిపోయిన తర్వాత అంటే ఫస్ట్ మాకు అది అక్కడే నల్లపాలెం దగ్గరే, సో అక్కడ ఎదిగాను. దీని తర్వాత నేను అన్ని స్కూల్స్ వెతికాను. ఎన్ని స్కూల్స్ వెతికినా ఎందుకో ఇక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్ లాగా నాకు అనిపించింది. ఎన్ని వెళ్ళినా కూడా లేదు, అదే ఎందుకో నాకు బాగుంది అనిపించింది అని మా వారితో అన్నాను. లేదు ఇంకోసారి చూద్దామని ఎవ్రీ స్కూల్ కి మా పిల్లల్ని కార్లో తీసుకెళ్తాను, వాళ్ళని కార్లో కూర్చోబెడతాను, లోపలికి వెళ్తాను, మాట్లాడతాను. అది నాకు ఓకే అనిపిస్తే వీళ్ళు తీసుకెళ్లి ఎంట్రన్స్ రాపించాలి. బట్ అది నాకు ఎందుకో ఆ ఎంట్రన్స్ లోనే నాకు అది పాజిటివ్ అనిపించేది కాదు. వాళ్ళ మాటలు కానీ నాకు అర్థం అవుతాయి కదా. సో మళ్ళీ అదంతా తిరిగి మళ్ళీ వెతుకుంటూ వస్తే ఇప్పుడు అక్కడ లేదు, ఇక్కడికి వచ్చేసింది అన్నారు. మళ్ళీ అదొక ప్రాబ్లం అయింది. నేను దగ్గరే అనుకున్నాను, మళ్ళీ వెళ్ళిపోయిందా అని మళ్ళీ చేంజ్ చేసుకున్నాను. మళ్ళీ తిరిగాను, మళ్ళీ తిరిగినా కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి 2 times ఓకే
ఓకేనా కాదా ఇక్కడ అంటే ఇక్కడ రైల్వే ట్రాక్ డిస్టర్బెన్స్ అవుతుంది, మాకు లాంగ్ కూడా అవుతుంది, మనం చుట్టుకుంటాం కదా, దూరం అవుతుంది, మన పిల్లలు కష్టం అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఏదైతే అదైందో నా చుట్టూ నా ఫ్రెండ్స్ పిల్లలంతా ఇక్కడ కాదు వేరే వేరే స్కూల్స్ చదువుతున్నారు. అంటే నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతా ఉంటాను. నీ వల్ల అవ్వదు, అక్కడ జాయిన్ చేస్తే వాళ్ళు మానిటర్ చేయలేవు. అదే నారాయణ చైతన్య స్కూల్స్ అయితే హోంవర్క్స్ అంతా వాళ్ళే చేయిస్తారు, నీకు కష్టం అవుతుంది, నీకు అవసరం లేదు కదా అని. ఇప్పుడు నేను ఫీల్ అవుతానే అక్కడ చైనా స్కూల్స్, నా పిల్లలకి స్కూల్స్ ఎక్కడ లేవు అంటే ఇప్పుడు నేనే కూర్చోబెట్టి చెప్పుకుంటాను తప్పితే అలాంటి ఒక స్కూల్స్ నేను జాయిన్ చేయను. అవి చైనా స్కూల్స్ అంటాం, అదే చైతన్య నారాయణ అనే స్కూల్స్. సో అలాంటి వాటిలో నేను జాయిన్ చేయను. ఒకవేళ ఎడ్యుకేషన్ లేదు అంటే కూర్చోబెట్టి నేనే చెప్తాను, నాకు వచ్చు కదా నేనే చెప్పుకుంటాను, అది చాలు అనుకునేదాన్ని. సో అదంతా వెళ్ళిన తర్వాత ఇక్కడ జాయిన్ చేశాను. తర్వాత మా పిల్లలు ఫస్ట్ ఇక్కడ జాయిన్ చేస్తున్నాక అంటే స్మాల్ స్కూల్ నుంచి వచ్చాక C గ్రేడ్ వచ్చింది మా పాపకి. ఫస్ట్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు మౌనిక మ్యామ్ ఎగ్జామ్ పెట్టారు, రమ్య మ్యామ్ వాళ్ళు. ఫస్ట్ మ్యామ్ కొంచెం చిన్న స్కూల్ నుంచి వచ్చారు కదా, కొంచెం కష్టమే, మీరు బాగా పట్టుకుంటే వీళ్ళు షైన్ అవుతారు అనేది. ఓకే మ్యామ్ అని ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చాను నేను ఇక్కడికి. నేను ఇక్కడ కూర్చున్నాను, రమ్య మ్యామ్ ఇక్కడ నుంచి వచ్చారు. మ్యామ్ అసలు పిల్లలు ఎంత షైన్ అయ్యారంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఒక రిజల్ట్ వస్తాను వీళ్ళ నుంచి, చాలా షైన్ అయ్యారు అసలు అని ఆవిడ చాలాసేపు మాట్లాడారు. నేను అనుకోలేదు వీళ్ళ నుంచి ఇలాంటి ఒక రిజల్ట్ వస్తుందని చెప్పి. తర్వాత పేరెంట్ టీచర్ మీటింగ్ లో అప్పుడు సార్ మాట్లాడుతున్న స్పీచ్ ని అప్పుడు అనుకున్నాను నా చాయిస్ బెస్ట్ అని. అంటే నా ఫ్రెండ్స్ అందరూ వేరే వేరే స్కూల్స్ చెప్పారు, సజెస్ట్ చేశారు. నేను లైవ్ ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ మాకు రిలేటివ్ అనమాట, ఆవిడ కూడా లైవ్ లాగా సజెస్ట్ చేస్తాను వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేస్తే. అక్కడ కూడా నేను వెళ్ళలేదు. సో సార్ మాట్లాడినప్పుడు ఏవైతే మోరల్ వాల్యూస్ కావాలి పిల్లలకి, ఎడ్యుకేషన్ అనే స్కూల్లో ఏఫర్ యాపిల్ అన్ని స్కూల్లో చెప్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ ఒక మోరల్ వాల్యూస్ అనేది పిల్లలకి మనతో పాటు టీచర్ కూడా చెప్పాలి. వాడికి ఎంతసేపు ఎడ్యుకేషనే కాదు, సొసైటీలో బతకాలంటే ఒక మోరల్ వాల్యూస్ ఉండాలి, ఎథికల్ వాల్యూస్ ఉండాలి. అవనేవి ఇక్కడ చెప్పడం సార్తో అంటే ఇలాంటి ఒక మోరల్ వాల్యూస్ తెలిసిన సార్ మేడం వీళ్ళు లీడ్ చేసే స్కూల్ అంటే ఆ పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. సో నా చాయిస్ ఇస్ బెస్ట్ అని నాకు ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చినప్పుడు నాకు అర్థమైంది. సో మధ్యలో జరిగిన వాటికి నేను రాలేకపోయాను, నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల చదువుకొని. సో నా ఎగ్జామ్స్ క్లియర్ చేశాను. సో ఇవాళ వచ్చాను. సో థ్యాంక్ యూ మాంటిసోరీ టీచర్ అండ్ రాజస్వామి మొత్తానికి. మన అక్కడ క్యాంపస్ నుంచి ఇక్కడ క్యాంపస్ కి మార్చినప్పుడు చాలా మంది వెళ్ళిపోయారు సార్. దానివల్ల ఏంటంటే వేరే వేరే స్కూల్స్ లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు ఈ స్కూల్లో చదివిన పిల్లలు ఆ ఎంట్రన్స్ లో టాప్ అయిపోయారు. మాకు తెలుసుకొని చెప్పారు సార్, టాప్ అయిపోయిన తర్వాత అసలు వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా అసలు కండక్ట్ చేయని పరిస్థితిలో ఉన్నారు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మాట చెప్పి లాంగ్ అయిపోయింది, అక్కడికి వెళ్ళిపోయాము, నెక్స్ట్ ఇయర్ మళ్ళా మేము సార్తో మాట్లాడి మళ్ళీ ఇక్కడికే క్యాంపస్ రావడానికి చెప్తున్నారు సార్. అంటే ఫస్ట్ ఇక్కడ మన క్యాంపస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళందరూ చూశారు, చూసిన తర్వాత వాళ్ళకి కొంచెం నచ్చలేదు, దానివల్ల కొంచెం ఇది ఈరోజు వాళ్ళు మళ్ళీ బాధపడుతున్నారు, ఉన్నతంగా మార్చేసారు. క్యాంపస్ నుంచి వెళ్ళిన పిల్లలు మొత్తానికి అక్కడ అసలు ఎగ్జామ్ కూడా అవసరం లేకుండా తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా బాధపడి అనవసరం వెళ్తేమో అనే బాధ ఉన్నారు. అంటే సార్ ఎలాంటి యాడ్ లేకుండా వాళ్ళందరికీ వాళ్ళే వచ్చే విధంగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను మీకు కూడా అవకాశం ఇస్తాను. మీరు కూడా చూడండి, మీకు నచ్చకపోతే ఒక స్కూల్ ఎన్నుకోండి, బెస్ట్ స్కూల్ ఎన్నుకోండి. ఆ తర్వాత మీరు ఇక్కడ కాకపోతే అది లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇంత కాన్ఫిడెన్స్ గా ఇంత ధైర్యంతో ఈ కాల్స్తాను ఎడారి మీకు నేను ఒక వీడియో చూపిస్తాను, మేకింగ్ వీడియో. నేను ఇక్కడ అడుగు పెట్టినప్పుడు ఈ స్థలం ఎలా ఉందని వీడియో చూస్తే మీరు షాక్ అవుతారు. ఒక అడవి లాంటి ప్రాంతం, 5 అడుగులు మట్టి లేదు పోతాను అక్కడ గ్రౌండ్ మొత్తం ఎక్కడ పోతాం. ఏ కాన్ఫిడెన్స్ చూసారంటే ఆ నగరం వాళ్ళ క్యాంపస్ ఈ క్యాంపస్ కలిసి కంపేర్ చేసుకుంటే దిస్ షుడ్ బి ద బెస్ట్. ఎందుకంటే ఫస్ట్ నేను చూసింది ఈ థియేటర్ అటువంటి థియేటర్, కానీ పేరెంట్స్ యాక్సెప్ట్ ఉండేది కదా అక్కడ. ఇక్కడ ఈ థియేటర్ ఆ తొందరూ అక్కడ ఈ రోడ్డు అవుతారు. ప్లే గ్రౌండ్ కూడా నాకు
లేదు. ఎందుకంటే మీ పిల్లలు హ్యాపీగా ఉండాలంటే మేము కష్టపడాలి తప్పదు. మీరే బాధ్యత ఒక ఇంకా కూడా ఒక పేరెంట్ చెప్పారు ఇక్కడ లయోలా పేరెంట్, సార్ మేము మా పిల్లలకి లయోలా చేర్చామే కానీ వర్క్ అంతా మేము చేసుకోవాలి, ట్యూషన్ పెట్టించాలి, వాళ్ళేం బాధ్యత తీసుకోరు. కానీ ఈ స్కూల్లో అయితే ఏ ట్యూషన్ మీరే తీసుకున్నారు. ఎప్పుడు టెన్షన్ వస్తుంది, ఎందుకంటే ఆవిడ హ్యాపీగా ఉన్నారు. మమ్మల్ని కూడా అడిగారు సార్ లయోలా చేయాలంటే నేను చెప్పాను ఎంత దూరమైనా సరే నేను మండేశ్వరికి పంపిస్తాను, ఇక్కడ పెట్టడానికి ఎక్కడ పెట్టని చెప్పేసి. కాకపోతే మా పిల్లలు చాలా ఇంప్రూవ్ అయ్యారండి. ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా వాళ్ళ క్లాస్ టీచర్స్ చెప్పడం కానీ చాలా ఇంప్రూవ్ అయ్యారు. సూపర్ మా బాబు వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఉంది, ఫస్ట్ క్లాస్ పాప బాబు ఇద్దరు. ఓకే, థ్యాంక్ యూ సార్. Yes, sir. Basically, I am an assistant professor in NRI Institute of Technology in civil department. So my husband is a doctor, government doctor. So we did my kids homework ourselves only. అంటే నేను మా పిల్లలకి మాత్రమే స్టూడెంట్స్ కి పంపించుకున్న మేము నేర్పిస్తాం అనమాట. సో మై కిడ్స్ పాప వచ్చేసరికి ఎల్కేజీ అండ్ పాప వచ్చేసరికి ఫస్ట్ క్లాస్. మేము ప్రీకేజీ నుంచి స్టార్ట్ చేసాం ఇక్కడ. ప్రీకేజీ నుంచి చాలా ఇంప్రూవ్ అనమాట. అండ్ పాప అయితే బాగా వస్తుంది పాప అయితే, బట్ బాగా కొంచెం పర్లేదు. అండ్ తెలుగు ఎస్పెషల్లీ కొంచెం బ్యాగ్లో ఉన్నట్టు. సో వీళ్ళు ప్రొనౌన్స్ కమల కాకులు చూస్తే అలా చెప్తే తను రాస్తాను అనమాట. బేసికల్లీ లైక్ డిసేబుల్ బోత్ ఆర్ వెరీ గుడ్ సార్ టీచింగ్. ఆయుష మేడం ఆల్సో వెరీ మచ్ ఇన్స్పిరేషన్ ఆన్ టు అవర్ కిడ్స్. And Bana madam, other faculty also. Everyone is good. మొత్తానికి నేను సాధించాను చూడండి. చాలా ఎందుకంటే వాళ్ళు కొంచెం మిర్చి స్టార్టింగ్ చాలా కొంచెం ఇదిగా ఉండేవాడు. స్కూల్ ఎన్విరాన్మెంట్ అలవాటు మళ్ళీ వాళ్ళు నిజంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలా డిఫరెన్స్ వచ్చింది. ఈ రాయడం ఎగ్జామ్లో రాయడం తెలియదు, చెప్పమంటే వాళ్ళలో చెప్తారు, రాయడం కాదు అంటే వచ్చు, కాకపోతే వాళ్ళకి రిప్రజెంటేషన్ అవ్వలేదు. ఇప్పుడు చాలా బెటర్. టీచర్స్ కూడా ఏ క్లాస్ ఆ క్లాస్, ఈ క్లాస్ వస్తే అమ్మ నెక్స్ట్ క్లాస్ టీచర్ ఎలా ఉంటుందని భయపడేవాళ్ళు. కానీ ఏ క్లాస్ ఆ క్లాస్ టీచర్స్ అయితే చాలా కోఆపరేటివ్గా కూడా ఉన్నారు. 100 మెంబర్స్ బాగా అంటే కొంచెం దగ్గర ఉండి కూడా రాయించడం అలా జరిగింది. చాలా థ్యాంక్స్ సార్, మీకు కూడా చాలా ఊరికి రాలేదు. ఊరికి వెళ్ళాను, రోజు అలారం పెట్టి లేపాలి. ఇవాళ అసలు అలారం లేదు, గౌరవం లేచారు, రెడీ అయ్యారు. 2 రోజులు స్కూల్ మిస్ అవుతే ఇంత ఇది ఉంటుందా ఎఫెక్ట్ అసలు ఇవాళ తెలిసింది నాకు. ఎంత ఎనర్జీగా అసలు ఎంత ఎంతూజియాజంగా అసలు ఇదే ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నట్టు రెడీ అయిపోయారు ఇద్దరు, లేపే పనే లేకుండా. చిన్నవాడైతే మాత్రం చాక్లెట్ కోసం, ఎగ్జామ్స్ అంటే చాక్లెట్ కోసమే రెడీ ఉంటాడు. సరే చాక్లెట్ ఇచ్చాడు మమ్మీ, ₹1,00,000 ఇచ్చిన ఆనందం కూడా రాదేమో, అంత హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ఇంకా తాను పెద్దవాడి గురించి చెప్తే ఏదైనా కొంచెం తప్పు చేస్తే నేను నెక్స్ట్ ఇయర్ స్కూల్ మార్చేస్తే వద్దు మమ్మీ నువ్వు ఏదైనా సరే నేను ఈ స్కూల్లోనే ఉంటాను, నేను ఈ స్కూల్లోనే చదువుతాను. అసలు బాగా మంచి బాండింగ్ అనమాట టీచర్స్ తో. కానీ ఏదైనా సరే మార్క్స్ గురించి పక్కన పెడితే బిహేవియర్ గురించి సండే మా లైన్ లో 15 మంది పిల్లలు ఉంటారు, అందరు కలిసి ఆడుకుంటారు. నేను బయట కూర్చొని చూస్తా ఉంటాను, అబ్జర్వ్ చేస్తాను అందరినీ. వాళ్ళందరితో పోల్చుకుంటే మా ఇద్దరు పిల్లలు చాలా అంటే చాలా బెటర్. బిహేవియర్ కానీ, టాకింగ్ లాంగ్వేజ్ కానీ ఎంత బాగుంటుందో అసలు మీరే మురిసిపోతా ఉంటారు. ఇక్కడ స్కూల్ స్కూల్లో ఏది నేర్చుకుంటారో అదే కదా బయటకు వచ్చేసేది. నేనేం నేర్పిస్తాను, సాయంత్రం మహా గడితో 2-3 hours స్పెండ్ చేస్తాను వాళ్ళతో, అంతే. మిగతాదంతా నేర్చుకుని మొత్తం స్కూల్లోనే వాళ్ళు. ఇంకా అదొకటి. మా లైన్ లో పిల్లలు ఒకరేమో లయోలా, ఒక భాష్యం రూల్స్, ఫీజు 2,00,000 అసలు నేను 30,000కి ఇంత మంచి స్టడీస్ అన్ని వచ్చేస్తే కాంబో ప్యాక్ నాకైతే అనిపించింది. రెండోసారి అవకాశం ఇది రెండోసారి డబ్బులు కాదు, వాళ్ళ పేరెంట్స్ కూడా. నేను రెడీ అవుతాను, మా బిల్డింగ్ లో మొత్తం 6 ఫ్యామిలీస్. నేను ఎప్పుడు చూడి అమ్మాయి రెడీ అవుతుంది, స్కూల్ కి అంటుంది, ఆ ప్రోగ్రామ్ అంటుంది, ఈ ప్రోగ్రామ్ అంటుంది, వీడియోస్ పెట్టింది. వెరీ జెలస్, ఎంత జెలస్. మేము 1,00,000 వస్తే
తిరస్కరించే పడ్డారు. ఎప్పుడు చూడ హ్యాపీ మోడ్ లో ఉంటది. అసలు చదివినా చదవకపోయినా ఎంజాయ్మెంట్ అసలు ఎంత బాగుంటది చూడు. మేము మాది షాప్ బిజినెస్ సంగం డైరీ బ్యాటరీ. పొద్దున పూట అటంటది, మళ్ళీ సాయంత్రం స్కూల్ కంటది, అదంటది, ఇదంటే చాలా అసలు వెరీ జెలస్. నాకు వాళ్ళ ఫేస్ చూస్తే ఎక్స్ప్రెషన్ అర్థమైపోతుంది. సో హ్యాపీ అని అంటారు మా పిల్లలు చూడండి ఎంత బాగా చదువుకుంటున్నారో, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఎందుకు పొద్దున వాళ్ళు వచ్చేది 6 స్కూల్ నుంచి, మళ్ళీ 7 ట్యూషన్ పంపించి 10 o'clock తీసుకొస్తారు ట్యూషన్ నుంచి వాళ్ళని. ఇంకా వాళ్ళు ఇంట్లో ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు చదువుకుంటారు. నేనే అంటాను మీ పిల్లలు ఎప్పుడు మీతో స్పెండ్ చేస్తారు టైం అంటే, ఏం చేద్దామండి చదవట్లేదు అని చెప్తారు సార్. నేను చెప్పాను ఒకసారి ట్రై చేయండి, ఈ స్కూల్లో బాగుంటది, ఒకసారి ఛాన్స్ ఇవ్వండి. పిల్లలు కూడా మీకే తెలిసింది ఆ మార్పు చూస్తున్నారు కదా. భానువారిని మా లైన్ లో మొత్తం 15 మంది పిల్లలు, 15 మందిలో ది బెస్ట్ అనొచ్చు మా పిల్లల్ని. థ్యాంక్ యూ.